మైండ్ పోయా, పిచ్చి పట్టా, మెంటలేకా? కాదు, నీ కోసం కాచుకొని ఉన్న ఆ ఘోరమైన తీర్పు నుంచి నిన్ను కాపాడాలని ఎక్కాడు సిలువ. నిత్యము మండే ఆ నరకాగ్ని నుంచి నిన్ను తప్పించాలని ఎక్కాడు సిలువ. పిచ్చి బట్టి కాదు. ఒక చేతిని నల్లగొట్టుకుంటే నేను పిచ్చోడన్నావు. మరి ఒళ్ళు అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము తూట్లు తూట్లు చీలికలు పేలికలై సిలువలో వేలాడాడు నా ప్రభు. ఎందుకంటే ఆ పని ఆయన చేయకపోతే తన పిల్లలు నరకం తప్పించుకునే ఛాన్స్ లేదు కాబట్టి మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. మట్టి మనుషుల్లో మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. అరచేతుల దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు. కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. అవమానకరమైన మాటలు పొందడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా ఎందుకోసం? ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు ఒకడు చూపించండి. ఏసై చేసిన ఈ పాపాన్ని బట్టి ఆ శిక్ష పొందాడని.